జగన్ గారు మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతా అన్నారు. మద్యపాన నిషేధం జరిగిందా ఆంధ్రప్రదేశ్లో? ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఒకరోజు పనిచేసి మందు అలవాటు అనేది ప్రతి ఒక్కరికి ఉంది. పోయి ఒకరోజు ఒక క్వార్టర్ తాగాలంటే వాడు ఒకరోజు చేసిన కూలీ ఆడ పెట్టాల్సి వస్తుంది. ఏ గవర్నమెంట్ అయినా మందు అనేది ఎత్తరు. ఎత్తితే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి గవర్నమెంట్కి. పూర్తిగా మద్యపాన నిషేధం సాధ్యం కూడా కాదు కూడా. కానీ విడతల వారీగా ఈయన అన్నాడు. విడతల వారీగా షాపులు పెంచాడు, బార్లు పెంచాడే. కానీ దానివల్ల పనిచేసే వాళ్ళు నష్టపోతున్నారు. కానీ దానివల్ల జనాలకి ఎటువంటి ఉపయోగం లేదు కదా. అంటే జగన్ గారు ఆరోగ్యమైన మందు ఇస్తున్నారన్న అసలు జనాలకి? ఆయన వచ్చిన తర్వాత ఈ మందు తాగి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది లివర్ పాడైపోయి చనిపోయారు అనేది మనకి మీకే వచ్చింటుంది. డేటా అంతా వచ్చింటుంది. ఆయన మందు ఎట్టుంది ఏందనేది మీ మీడియా వాళ్ళకి, మాకంటే మీడియా వాళ్ళకి ఎక్కువ తెలుసుంటుంది. కనీసం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు వీటి గురించి అంటే వాళ్ళకి ఆ మందు అలవాటు ఉండో లేకపోతే ఇంకోటి ఆరోగ్యకరంగా అనారోగ్యంతో బాధపడతా చనిపోయిన వాళ్ళకు కూడా చంద్రన్న బీమా అనేది ఒకటి పెట్టాడు. ఆ ఇన్సూరెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేశాడు. ఇప్పుడు ఒక వ్యక్తి హార్ట్ అటాక్తో చనిపోతే 2 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చేది. ఇప్పుడు వస్తుందా? లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ జెండా ఎగరబోతుంది? ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ తెలుగుదేశం జెండా ఎగురుతుంది. ఖచ్చితం అది మటుకు.